ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి నువ్వు కొంటె చూపు చూస్తుంటే చలి 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 ఆరేసుకోబోయి నారేసుకున్నావా హరి 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 త్వరగా రోజంతా ఆరబెడతారా బీపీ మేడం కి బీపీ వచ్చేస్తుంది. సారీ బేబీ, ఇంకో 5 minutes లో రెడీ అయిపోతుంది. శారీ నలగకూడదని చేతుల మీదే ఆరబెట్టిస్తున్నాను తెలుసా. ఎంతో ఇష్టంగా కొనుక్కున్నావు. సచ్ ఏ రేర్ పీస్ నా. ఈ మామూలు చీరకి ఇంత అపురూపం ఏంటో. ఈ చీర కంటే దీన్ని చుట్టిన పొట్లం అపురూపం. పార్టీ వైస్ ప్రెసిడెంట్ భార్య కదా, ఇంకా మడత పెట్టండి ఎమ్మరి పాని. ఆగుము, మీరుదా లోపలికి వెళ్ళరాదు. ఏమిదా ఇది? నువ్వు కొత్తదా? న్యూ నర్స్ న్యూ రూల్? ఓల్డ్ రూల్. స్ట్రిక్ట్ నర్స్. స్త్రీ ఇన్సైడ్ వెళ్ళుము, పురుష్ అవుట్ సైడ్ ఉండుము. స్ట్రిక్టర్ సిస్టర్, నీకు నేనెవరో తెలుసా? కరెక్ట్ గెస్. మీది రమా మేడం, మాది ఫ్యామిలీ. ఫ్యామిలీ డాక్టర్, మా ఫ్యామిలీకి డాక్టర్. మీది ఫ్యామిలీ ఏది? కమింగ్. మే జారు బేగం బిజారు. సిస్టర్, ఇంకా పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? మేడం, ఒకరుదా వస్తున్నారు. మీ రెగ్యులర్ పేషెంట్, పేరుదా బేగం బజార్. బేగం బజారా? ఆమా హస్బెండ్ వచ్చాడు. ఇప్పుడుదా వైఫ్ వచ్చినాడు. కూర్చోండి. మీ పేరు? రజియా. రజియా సుల్తాన్. హో, హేమమాలిని కాదా? రాము సుల్తాన్. అప్పుడే గుర్తుపట్టేశావా? సరదాగా ఇంకొంచెంసేపు ఆడించేవాడిని నిన్ను. ఇది పిల్లల ప్లే గ్రౌండ్ కాదు బుజ్జి కన్నా. చెప్పు, ఎందుకు వచ్చావు? నువ్వు ఇంట్లో లేకపోతే తోచట్లేదు. అది మెడికల్ ప్రాబ్లం కాదు, బెంగగా ఉంది. దానికి హాస్పిటల్లో చికిత్స లేదు. ఓకే, కడుపు నొప్పి, చాలా కడుపు నొప్పి. ఇక్కడికి కడుపు నొప్పి వస్తే కాదు, కడుపు వస్తే రావాలి. నీ పేరు? పాకిజా. ఇక్కడ డాన్స్ చేయడానికి వచ్చావా? హనీమూనా? నీకు హాస్పిటల్ డ్యూటీ అంటే ఫన్ అండ్ గేమ్స్ లా ఉంది. నీ డ్యూటీ ఇంకో 3 weeks ఎక్స్టెండ్ చేస్తున్నా.
బండిలో పెట్రోల్ ఉందా? లాస్ట్ డ్రాప్స్. ట్యాంక్ ఫుల్ చేయించి అక్కడ పెట్టు. ఇక్కడే ఉంచడానికి పెట్రోల్ ఎందుకు డాడ్? మీ బావని ఉద్యోగం వెతుక్కోవడానికి ఎగదొయ్యాలి. ఆ బంకని బయటికి కదపడానికి చక్రాలు కావాలి. మరి నేను జిమ్కి ఎలా వెళ్ళను? జాగింగ్ చేసుకుంటూ వెళ్ళు. అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వకు. అసలు కష్టమైన పని నాది. ఆ నిశ్చలానందమూర్తిని కుదపాలి, కదపాలి, తయారు చేసి పని వేటకు పంపాలి. గో. పప్పా, ఫ్యూయల్ అలవెన్స్. ఇది మూర్తి బావా ట్రావెల్ కి కదా. ఓచరు రేపు రీఎంబర్స్మెంట్ చేయిస్తాను. థ్యాంక్స్ అండ్ సారీ సంతోష్, తొందర పెట్టినందుకు. ఇవాళ నాది ఫుల్ బిజీ షెడ్యూల్. ఒకసారి ఇంటర్వ్యూలో వాళ్ళు నేను ఏం టిఫిన్ చేసి వచ్చాను ఎగ్జాక్ట్ గా చెప్పేశారు నా టై చూసి. అందుకే హలో పాండ్స్ మామా. హలో హలో. ఏంటి ఫుడ్ రిపోర్టింగ్ టైం కంటే గంట ముందే వచ్చేసావు డైనింగ్ టేబుల్ దగ్గరికి? జాబ్ సెర్చ్, సీరియస్ సద్యోగం వేట. రమ్మకి ఒక నెల డే అండ్ నైట్ హాస్పిటల్ డ్యూటీ కదా. మరి నేను నైట్ అండ్ డే ఏం చేయాలి? మీరు జూనియర్ షారుఖ్ నన్ను అన్ని గంటలు ఎంటర్టైన్ చేయలేరు కదా. అందుకే జాబ్ చేద్దాం అనుకుంటా ఈ నెల. ఒక్క నెల ఏంటి ఆయన? అలాంటి కార్యం జీవితాంతం తలపెట్టు, దేవతలు దీవిస్తారు. ఆహా, ఈ సాంబార్ జీవితాంతం తినొచ్చు. కానీ నాకు పనుంది. బాయ్. విజయస్తు. నీ సౌకర్యార్థం వెహికల్ కూడా అరేంజ్ చేశాను ఫుల్ పెట్రోల్ తో. నీ ఉద్యోగంలో ఎంతసేపు అయినా తిరుగు, ఎంత దూరమైనా సాగిపో. డోంట్ ఓవర్ వర్రీ. నా ట్రావెల్ కి చెంచాట్ పెట్రోల్ కూడా అవ్వదు మామాజీ. కాళ్ళు ముడ్డి కదపకుండా ఉద్యోగం వేట. పాత సినిమాలలో కాదు పాండ్స్ మామ. చెప్పులు అరిగిపోయేలా తిరుగుతూ ఫేస్ మీద నో వేకెన్సీ బోర్డు సూపర్ ఇంపోజ్ అవుతూ వెతకరు జాబ్స్. సర్చింగ్, అప్లైయింగ్ అంతా నెట్లోనే. ఈ మాత్రం దానికి ఈ టక్కు టై దేనికి నాయనా? ఇంటర్వ్యూ కూడా నెట్లోనే, వెబ్ క్యామ్ తో. ఇంట్లో ఉన్నాం కదా అని ఇన్నర్ వేర్ తో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేం కదా. నాకు మీ రిక్వైర్మెంట్ క్లియర్గా అర్థమైంది. పని పాట అంటారు కదా,
అందులో మీకు పాటలాంటి పని కావాలి. ఉద్యోగం సద్యోగంలో సజావుగా ఉండే ఉద్యోగం కావాలి. పట్వర్ధన్ గారు, మీరు ప్లేస్మెంట్ ఏజెన్సీలో మిస్ప్లేస్ అయిన ఫిలాసఫర్ అండ్ గైడ్. మీకు తగ్గ పర్ఫెక్ట్ జాబ్ చూపిస్తాను. ఇమీడియట్ గా జాయిన్ అవ్వచ్చు. ఎక్కడా? జాంబియా. చాంపియా. ఇంకో మాట చెప్పండి. గాంబియా. ఇంకో చోటు చెప్పండి. ఒకటి కాదు, అరడజన్ చూపిస్తాను. రుగ్వే, పెరుగ్వే, ఐస్లాండ్, గ్రీన్లాండ్, ఆర్కిటికా, అంటార్కిటికా. ఒక్క దేశం కూడా మనకు 10,000 కిలోమీటర్లు లోపున్నట్లేదు. పీబీ గారి కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఆమె చెప్పారు గనుక మీకు జాబ్ గ్యారంటీ. కావాలంటే ఇంకో 10 దేశాలు మీ ముందుంచుతాను. థ్యాంక్స్. మీరు పట్టు వదలని పట్వర్ధన్, నేను రమాన్ వదలని రాముణ్ణి. సంతోష్, అయ్యగారు, ఏంటి నా కాఫీ మర్చిపోయావా? తీసుకొస్తున్నాను సార్. ఏంటి ఈ రోజు ఇడ్లీ బదులు కేక్ టిఫినా? ఇది సాంబార్లో ఏం బాగుంటుందండి? అంటే తెల్లవారుజామున అల్లుడు గారు తెచ్చిపెట్టారు సార్. వరల్డ్స్ గ్రేటెస్ట్ డే. ఐ థింక్ మూర్తికి జాబ్ వచ్చిందనుకుంటా. ఇంపాసిబుల్. అతనికి అంత స్పీడే ఉంటే నా నెత్తి మీద ఇంత లోడ్ ఎందుకు? మేబీ. కానీ నిన్న మా అమ్మ అతన్ని తెలిసిన ప్లేస్మెంట్ ఏజెంట్ దగ్గరికి పంపింది. ఎస్, 100% ష్యూర్. మా అమ్మ ఇన్ఫ్లుయెన్స్ కి తిరిగేది అతనికి ప్లేస్మెంట్ వచ్చేసింది ఫారెన్ కంట్రీలో. ఆ పట్వర్ధన్ ఏమైనా సాధిస్తాడు. అయినా ఇతనికి పాస్పోర్ట్ ఉందో లేదో. ఎస్పీ, నువ్వు ఆ పని చూడు. నో ప్రాబ్లం. అక్కడ నా ఎక్స్ కొలీగ్స్ పనిచేస్తున్నారు. పాస్పోర్ట్ కావాలంటే ఎంతసేపు? నో పాస్పోర్ట్, ఓన్లీ గ్రూప్ ఫోటో. స్మైల్. ఆల్ ఆర్టిస్ట్ స్మైల్ ప్లీజ్. త్వరలోనే హీరోయిన్ వస్తుంది హాస్పిటల్ షెడ్యూల్ నుంచి. కంగ్రాట్స్ బావా, గుడ్ న్యూస్ అక్కకి చెప్పావా? అక్కకి చెప్పడం అండి సిల్లీ బ్రదర్. ఇలా మీ అక్కే కదా నా గుడ్ న్యూస్. ఇది మా వెడ్డింగ్ యానివర్సరీ. సరిగ్గా నెల క్రితం ఇదే తారీఖులో మా పెళ్ళైంది. యానివర్సరీ అంటేనే 1 year, సంవత్సరం తర్వాత వచ్చేదని. ఇప్పుడెవరు సిల్లి? పోనీ మంత్ వర్సరీ అనుకో. హ్యాపీ. 1 minute. Ta-da! Wait.
మీరు స్నానం చేసి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. రాము, ఆ, ఏంటి ఆ, రమా, రమా, ఇంకొకసారి ఆ, ఆ, ఆ. ఆ, ఆ, బీపీ చెప్పింది గుర్తుందిగా, అతనికి ఏదో ఉద్యోగం అంటగట్టి దూరంగా పంపించేయకపోతే ఇలా వారానికి ఒక కేకుతో పాటు మన ముక్కులు కూడా కోస్తాడు. ఏదో ఒకటి చెయ్యి. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే కృషి ఉంటే కృషి ఉంటే కృషి ఉంటే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. నేను చెప్పింది అర్థమైందా? ఉద్యోగం పురుష లక్షణం, ఆ, చేయకపోతే అవలక్షణం. వెరీ గుడ్. కానీ పాయింట్స్ మామ, నచ్చే ఉద్యోగం రావాలి కదా. నచ్చింది రాదు, మనమే క్రియేట్ చేసుకోవాలి. ఓ, నా జాబ్ నేనే డిజైన్ చేసుకోవచ్చా? డౌటే లేదు. 35 years సర్వీస్ ఎక్స్పీరియన్స్ అండ్ 27 years ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నువ్వు ఏదో ఒక పని కల్పించుకో, నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది. పాయింట్స్ మామ, పాయింట్స్ మామ, పాయింట్స్ మామ, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నాకు ఉద్యోగం దొరికింది. నువ్వు చెప్పేది నిజమేనా నాయనా? నీ మీదొట్టు, నీ హితబోధతో ఇంత వాడినయ్యాను. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ, 2 పెద్ద టవర్లు, ఒకటి రెసిడెన్షియల్, ఒకటి కమర్షియల్, మధ్యలో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, మినీ థియేటర్. ఈ ఎంటర్టైన్మెంట్ ఏరియా మొత్తం నేనే డిజైన్ చేసి మెయింటైన్ చేయాలి. ఆ? ఆ, ఫెంటాస్టిక్ బావా, ఇది ఎవరు కడుతున్నారు? నేనే. మీరు కన్స్ట్రక్షన్ కింగ్ కన్నారావు. గ్లాడ్ టు మీట్ యూ. ఈ కాంప్లెక్స్ ఎక్కడ కడుతున్నారు? ఇక్కడే. అంటే ఈ లొకాలిటీలోనేనా? మూర్తి గారు మీకేం చెప్పలేదా? ఆహా. అది మీరు ఖాళీ చేసిన రోజు 1 crore అడ్వాన్స్ ఇస్తాను. 2 years లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీ షేర్ కి 5 floors కమర్షియల్, 6 floors రెసిడెన్షియల్ ఇస్తాను.
ఇంట్లో తలదాచుకుని నా కొంపే కూలుస్తావాలుడు. ఈ స్థలం మా తాత కొన్నాడు, ఈ ఇల్లు మా నాన్న కట్టాడు. దీనికి ప్రిస్టేజీ నేను తీసుకొచ్చాను. హైట్ నేను పెంచాలనుకున్నాను. నన్ను నా పూర్వీకుల పునాదుల్లోకే పాతేశా. మీ హనీమూన్ ఇంత సూన్గా అయిపోయిందా? We have reservation. 3 nights, 4 days, 5 meals. వన్ సెకండ్, నేను మళ్ళీ చేస్తాను. దిస్ ఇస్ హోటల్ రమా ప్యాలెస్ ఊటీ. ఆ